Hi viewers, welcome to NS Commerce Academy. Now I am going to explain forms of business organizations. Forms of business organization broadly divided into three categories that are private undertakings or organizations, public sector undertakings or organizations, then sector undertakings or organizations. Okay, private sector undertakings. Private sector undertakings are owned, managed, and controlled by individuals or a group of persons. The private sector undertaking activities are regulated by special acts of the government like the Partnership Act 1932 and the Companies Act 2013. The main objectives of private sector undertaking is to maximize the profits. The various forms of private sector undertakings are followed: sole trading concerns, partnership firms, giant Hindu family business, giant stock company, cooperative organizations. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ మనం చదువుకుంటాము. దీంట్లో ఒక ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మనము మూడు రకాలుగా ఉంటుంది చెప్పాము. ప్రైవేట్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, జాయింట్ స్టాక్ అండర్టేకింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ అండర్టేకింగ్స్ వచ్చేసరికల్లా దీంట్లో ఒక మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఓనర్షిప్ కానీ అన్నీ కూడా ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉంటుంది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది దీన్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటికి ప్రత్యేకమైన కొన్ని చట్టాలు అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ వచ్చేవరకల్లా పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఉంది. ప్రైవేట్ కంపెనీస్ వచ్చేవరకు కంపెనీస్ యాక్ట్ 2013 అనేది ఉంది. ఈ విధంగా మనము గవర్నమెంట్ అనేది ఈ ప్రైవేట్ సెక్టర్ కూడా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రైవేట్ సెక్టర్ లోపల సోల్ ట్రేడింగ్ కాన్సర్న్ అని, పార్ట్నర్షిప్ ఫండ్స్ అని, జేస్టాక్ హిందూ ఫ్యామిలీస్ అని, జేస్టాక్ కంపెనీస్ అని, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పబ్లిక్ అండర్టేకింగ్స్. Public undertakings is a form of business organization that gained in importance in the recent times. Industrial revolution helped all around the growth of the industries. At present, public sector organizations are engaged in manufacturing, trading, as well as in service sectors. Government companies, departmental organizations, public corporations. ఓకే, ఇక్కడ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ చేత స్థాపించబడి గవర్నమెంట్ చేత మేనేజ్ చేయబడే కంపెనీస్ అంటే కూడా మనం పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ చెప్తున్నాం. దీంట్లో గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ ఉంటాయి, పబ్లిక్ కార్పొరేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ జాయింట్ స్టాక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఓకే, జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ refers to the business enterprise which is owned, administered, and regulated mainly by the public and private sector. Joint sector integrates huge resources of the government and managers and technological knowledge of the private sector. In a joint sector, the capital is distributed in the proportion like government 26%, public sector 49%, private sector 25%. Joint sector enterprise is also called as mixed ownership enterprise. ఓకే ఫ్రెండ్స్, జాయింట్ సెక్టర్ కంపెనీస్ అంటే ఇక్కడ మనము పబ్లిక్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ పీపుల్, ఈ మూడు కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ షేర్ వచ్చి 26% ఉంది, జనరల్ పబ్లిక్ షేర్ వచ్చేసి 25% ఉంది, పబ్లిక్ సెక్టర్ వచ్చే వరకు 49% అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనం 3 టైప్స్ చెప్పుకున్నాము. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, జాయింట్ స్టాక్ కంపెనీస్, పబ్లిక్ అండర్టేకింగ్స్, జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రైవేట్ అండర్టేకింగ్స్ అని చెప్పుకోవడం అనేది జరిగింది. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.